కొందరికి బాగా సెట్ అవుతాయి. ఆశకు అయినా హద్దుండాలి. ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి నిచ్చెన వేసింది అనేవి టీడీపీ నేతలకి బాగా సూట్ అవుతాయి. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 160కి పైగా స్థానాలు వస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన తీరే అందుకు నిదర్శనం. పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతుంది. ఇప్పటి వరకు 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. మరో 16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 31 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, జనసేన పోటీ చేస్తున్నాయి. అయితే ఏకంగా 160 సీట్లు గెలుస్తామని చెప్పడమే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. గత 4 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే టీడీపీ బలమేంటో స్పష్టమవుతుంది. ముఖ్యంగా 3 ఎన్నికల్లో చావు తప్పి కన్నులట్టుబోయిన తీరున ఫలితాలు సాధించిన టీడీపీ ఇప్పుడు ఓ రేంజ్ లో బిల్డప్ ఇస్తుంది. ఉమ్మడి ఏపీలో 2004 ఎన్నికల్లో టీడీపీ 34 సీట్లు, 2009లో 53 స్థానాలు సాధించారు. ఇక 2014లో జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేసి మోడీకి ఉన్న పాజిటివ్ వేవ్ లో కూడా 102 సీట్లే సాధించారు. 2019లో 23 సీట్లకే టీడీపీ పరిమితమైంది. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న టీడీపీ 2024లో మాత్రం 160 సీట్లు గెలుస్తామని అంటుంది. ఇప్పటి వరకు 3 పార్టీలకు పొత్తుల్లో సీట్ల షేరింగ్ ఇంకా జరగలేదు. ఇటు చూస్తే చంద్రబాబు సభలకు రెస్పాన్స్ లేదు. చిలకలూరుపేట సభపై భారీ అంచనాలు పెట్టుకున్నా అది కాస్త ఫెయిల్ అయింది. ప్రధాని మోడీ జగన్పై గట్టిగా విమర్శలు చేస్తారని, చంద్రబాబును గెలిపించమని చెబుతారని ఆశించారు. అయినా అది జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 160 సీట్లు వస్తాయని టీడీపీ భ్రమలో ఉండటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.